వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. కాగ్నా నదిలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తున్నారని ఇసుకదారులు అంటున్నారు. రాత్రింబవళ్లు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. యాలాల మండలంలోని అక్కనూరు గ్రామ శివారులలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన సుమారు 152 ఎకరాల వ్యవసాయ భూముల మీదుగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్లను నడుపుతున్నారు. దీంతో సాగు భూములు బంజారుగా మారుతున్నాయని రిపీట్ దీంతో సాగు భూములు బజారుగా మారుతున్నాయని, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడటమే కాకుండా గ్రామీణ రహదారులు సైతం దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై యాలాల్ మండల పరిపాలనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. पूरी कितने एकड़ है? 152 एकड़ जमीन है। ऑलरेडी अपने लीज ऐसो जमीन है, रेती है। ये ऑलरेडी जो ना 6 फीट से ज्यादा अंदर डिप मारे सो ये लोग। रात में दिन में कभी भी पूछे तो लेटर आए, परमिशन है हमारे बोल के बोल रहे हो लोग। मैडम से बदन गुजारिश है कि जल्द से जल्द लोगों के ऊपर एक्शन लिया जाए, एसपी मैडम से। और एक जो है ना ये लोग अखनूर वाले रुबाब से कभी भी रात में दिन में क्या हिसाब से मारते, क्या रोड है ये खेता में से रुबाब से मार रहे हो लोग। ये लोगों को कौन दिए से परमिशन, कैसा देते परमिशन, क्या रोड है ये में खेता में से रास्ता रहता है। ये लोग सुनने को राजी नहीं है। क्या भी बोले तो हमारी परमिशन है, मंदिर को डालना है, दर्रा को डालना है बोल के, ये बोल के रुबाब से ले जा रहे हैं लोग यहाँ से। कोई सुनने को राजी नहीं है। कितना भी पीछे लगो ये लोग कुछ तो बोले तो जो है ना, ऐसे ज्यादा पुलिस वाला फोन कर दो, पेपर वाला बुला तो बोले तो